16 వాళ్ళు కరెక్ట్ చేసుకొని దే షుడ్ హావ్ కంటిన్యూడ్ విత్ దే షుడ్ హావ్ అపోజ్డ్ ఇట్ బట్ నో దే కంటిన్యూడ్ విత్ ఇట్. అప్పుడు కూడా తెలంగాణ నుంచి ఎస్కే జోషి అటెండ్ అయ్యాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి శశిభూషణ్ కుమార్ అటెండ్ అయ్యాడు, ఆయన ఇప్పుడు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ. కేంద్రం నుంచి సెక్రటరీ జియో అటెండ్ అయ్యాడు. దే కంటిన్యూడ్ విత్ 512 and 299. Now 21st September 2016, first Apex Council meeting at Delhi, attended by Shri K. Chandrasekhar Rao Garu, Chief Minister Telangana, Shri Harish Rao, Minister for Irrigation, Dr. S.K. Joshi, Special Chief Secretary, and Shri Vijay Prakash, ENC from Telangana. From Andhra side, Shri N. Chandrababu Naidu, CM Andhra Pradesh, Shri Devinian Umamaheshwar Rao, Akkada Irrigation Minister, Shri Shashibhushan Kumar, Secretary from Andhra Pradesh. Uma Bharati Garu, Kendra Mantri. Chief Minister of Telangana attended the meeting and stated that he is agreeing for the continuation of sharing of river water on the same ratio of 512 299. Harish Rao Garu meeting attended. Okay. See, at least in the Apex Council, neither the Chief Minister nor the Irrigation Minister oppose the arrangement of 512 299. Speaker sir, why this is very significant is 10 years you have still maintained it. Ante neither in the secretary level nor the Irrigation Minister nor the Chief Minister asked for more water for Telangana. Okay, let's do the next one. Okay, then sir, there was a KWT order passed that the Krishna water dispute will be between only AP and Telangana. Sir, you know, after the order, the Chief Minister wrote, he actually, the Honorable CM should have raised this issue after the first Apex Council meeting, instead of waiting till 2020. 4 years they waited. Telangana before KWDT2 under section 89 preliminaries should have limited the scope between two success states. Instead, it sailed with Andhra Pradesh and argued for involvement of all 4 riparian states, ante Maharashtra, Karnataka, Andhra Pradesh, Telangana, which was outrightly rejected by KWDT2, and Telangana lost 2 more years. Next. Now, అది మనమేమో సరే మనం అద్భుతంగా చేస్తున్నాం అనుకొని ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఎంత పబ్లిసిటీ చేశారంటే అసలు ఒక యావరేజ్ ఫార్మర్ ఆర్ యావరేజ్ సిటిజన్ అనుకుంటాడు గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అద్భుతాలు చేసింది అనుకోవాలి. వాస్తవంగా ఈ 10 yearsలో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అన్యాయం, అవినీతి బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు. ఇప్పుడు 2017లో దెన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఐ థింక్ ఇట్ వాస్ చంద్రబాబు నాయుడు గారు, హీ ఇనాగ్రేటెడ్ అది అక్కడ ముచ్చిమరి నుంచి దే ఎన్హాన్స్ ద కెపాసిటీ అండ్ ఇనాగ్రేటెడ్ అండ్ టుక్ మోర్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం విచ్ సపోజ్ టు కమ్ టు అస్. Okay, anyway, this is only a matter of record. We'll go on to the next one. మరి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ గమనించాలి, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్చలు చేసుకున్నారు. చెప్పారు నాకు చెప్పారు. ఓకే, ఏకాంత చర్చలు జరిపారు, గంటలు మాట్లాడుకున్నారు, హలాయి బలాయి చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, 5-6 గంటలు మాట్లాడినారు. ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్ దే ఆర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్. దయచేసి గమనించాలి, అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు, గంటలు మాట్లాడతారు, వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది. నో ఐ జస్ట్ టెల్ యూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్స్ రీడ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం, ఆ తర్వాత ఇంకొంత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు.
జగన్మోహన్ రెడ్డి గారు నో సార్ ఓకే వి స్టాండ్ బై వాట్ వి షో సార్ స్టాండ్ బై దట్ ఓకే మినిస్టర్ గారు మినిస్టర్ గారు సభ్యులందరూ తెలవాలి బీఆర్ఎస్ సభ్యుడు తెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగడిండు యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్ ఎనీవే నౌ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాటి కేంద్రంలో ఉన్న అధికారంలో